హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో క్యాట్ తెలుగు. నాకైతే చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు పర్సనల్గా, అండ్ కామెంట్స్లో అడుగుతున్నారు, టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు పర్సనల్గా. ఇట్లా ఏమంటే అందరికీ ఒకటే సేమ్ డౌట్. హ్యామ్స్టర్ టోకెన్స్ అనేవి మనకి 26న 5:30కి ఈవినింగ్ 5:30కి లిస్ట్ అవుతుంది కదా బినాన్స్లో, ఇట్లాంటి ఎక్స్చేంజెస్ అన్నింటిలో. సో వాటిని మనం హోల్డ్ చేసుకుంటే బెటరా లేదంటే సెల్ చేసుకుంటే బెటరా అని అడుగుతున్నారు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే బ్రో ఎంత ప్రైస్ ఉండొచ్చు, ఎంత ప్రైస్ ఉంటే సెల్ చేయాలి, లేదంటే మనము వెయిట్ చేసి ఏమైనా ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దా అని అడుగుతున్నారు. సో వాటన్నిటికీ ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తానండి. అండ్ అందుకంటే ముందు ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను. హ్యామ్స్టర్ ప్రైస్ అయితే ఇదిగో ఇంత ఉంది, 0.0253 అని ఉంది. ఇదిగో ఇది మన టెలిగ్రామ్ ఛానల్, మీరు జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఏమన్నా చిన్న చిన్న అప్డేట్స్ అండ్ ఎయిర్ డ్రాప్స్ ఉన్నా కానీ ప్రతిదీ యూట్యూబ్లో అనేది చేయను కదా వీడియో. కొన్ని ఏంటంటే ఏమన్నా చిన్న ఎయిర్ డ్రాప్స్ ఉన్నప్పుడు, ఏమన్నా ఫాస్ట్గా క్యాష్ వచ్చేవి అట్లాంటివి ఉన్నప్పుడు నేను అనేది టెలిగ్రామ్లోనే పోస్ట్ చేస్తుంటా ఫాస్ట్గా. సో మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ నేను చూసుకోవచ్చు, ఇక్కడ నేను పోస్ట్ పెట్టాను 0.0253 అనేది హ్యామ్స్టర్ ప్రైస్ అయితే ఉంది. బ్రో ఈ రోజు కూడా ఇదే ప్రైస్ ఉందా అంటే లేదు, ఈరోజు ప్రైస్ చేంజ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగో ఇది వేల్స్ మార్కెట్ అంటారు దీన్ని. వేల్స్ మార్కెట్ అంటే ఇది ప్రీ మార్కెట్ జరుగుతుంది. టోకెన్ అనేది ఇంకా లిస్ట్ అవ్వలేదు కదా, 26th లిస్ట్ అయింది. ఈవినింగ్ 5:30కి ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈరోజు ఒక్కరోజే 51.9% అనేది డౌన్ అయిపోయింది. మీరు ఇక్కడ స్క్రీన్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 0.0119 ఉంది, అంటే 0.12 అనుకోండి ఇంకా. కానీ నిన్న నేను టెలిగ్రామ్లో ఎప్పుడైతే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశానో అప్పుడు మీరు చూసుకోవచ్చు 0.0253, అంటే ఇది ఏ డ్రాప్ చేసిన కరెక్ట్గా ఏ డ్రాప్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇంత ప్రైస్ అనేది ఉంది మనకి. కానీ ఇప్పుడు అనేది తగ్గిపోయింది. బ్రో అంతే ఉంటుందా, పెరిగిద్దా అంటే పెరగచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు వాల్యూమ్ చూసుకోవచ్చు, వాల్యూమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మంచిగానే అందరూ ట్రేడ్ చేస్తున్నారు ప్రీ మార్కెట్ అయినా కానీ. సో పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 0.01 ప్రైస్ కంటే తక్కువ ఉంటే మటుకు మీరైతే సెల్ చేయొద్దు టోకెన్స్ అయితే. 26th లిస్టింగ్ అవుతుంది కదా, ఆ టైంకి మీకు ఏమన్నా ట్రేడింగ్ కనుక 0.01 లోపు కనుక మీకు ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయితే ఆ ప్రైస్లో అయితే సెల్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇంకా అది చాలా తక్కువ ప్రైస్ అనమాట. మీరు అంత ప్రైస్లో సెల్ చేసుకుంటే మీరు లాస్లో ఉన్నట్టే. ఏం కాదు, జస్ట్ ఏంటంటే ఒక 2-3 డేస్ అనేది వెయిట్ చేయండి. పక్కాగా మీరు బినాన్స్లో లిస్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నీ ఏంటంటే కొంచెం పంప్ అనేది అవుతుంది, అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పక్కాగా. సో మీరైతే వెయిట్ చేయండి. తక్కువలో లిస్ట్ అయితే 0.01 కంటే తక్కువ ప్రైస్లో లిస్ట్ అయితే మీరైతే వెయిట్ చేయండి, సెల్ చేసుకోవద్దు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను చెప్తాను జస్ట్ నార్మల్గా పైన 0.01 కనుక లిస్ట్ అయింది అనుకోండి మనకి ఆ టోకెన్ అనేది, హ్యామ్స్టర్ టోకెన్, అప్పుడు 650 million ఉంటుంది మార్కెట్ క్యాప్. కాకపోతే ఇప్పుడు మార్కెట్ కండిషన్ అంతా బాగానే ఉంది కాబట్టి ఇదిగో ఈ ప్రైస్లో 0.02 నుంచి 0.03 లోపు అయితే లిస్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఎవరైతే సెల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పేది ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైతే సెల్ చేసుకోవాలనుకుంటున్నారో హ్యామ్స్టర్ టోకెన్స్ రంగాలనే సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 0.02 నుంచి 0.03 ప్రైస్ లోపు, ఆ ప్రైస్ లోపు ఉంటే మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటే అన్ని టోకెన్స్ సెల్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే పక్కాగా ప్రైస్ అనేది అంతకంటే ఎక్కువ వెళ్ళదు. ఒకవేళ అట్లా కనుక 0.02 నుంచి 0.03 లోపు ఆ రెండు ప్రైజుల్లో కనుక వస్తే పక్కాగా సెల్ చేసేసుకోండి. ఎవరైతే ఉన్నారో సెల్లింగ్కి రెడీగా వాళ్ళందరూ సెల్ చేసుకోండి. లేదు బ్రో మాకు ఇంకా డబ్బులు అర్జెంటు అట్లాంటివి ఏమన్నా మీకు నీడ్స్ ఉంటే మీరు ఓ పని చేయండి, 0.01 అబోవ్ ఉన్నా కానీ సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా డీసెంట్ ప్రైజే. ఇంకా అంతకంటే తక్కువ ఉంటే మీరు హోల్డ్ చేయడమే బెటరు. అండ్ ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే బ్రో మనకి ఫ్యూచర్లో ఏమైనా వాల్యూ ఉంటుందా ఈ హ్యామ్స్టర్ టోకెన్స్ని పెట్టుకోవడం వల్ల అని అడుగుతున్నారు. హ్యామ్స్టర్ టోకెన్స్ని పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో వాల్యూ ఉంటుందా అంటే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. జస్ట్ మీమ్ టోకెన్ కదా, అది కాక ఇది టౌన్ మీద వచ్చింది. ఇది జస్ట్ ఏంటంటే ఒక ఫన్ కోసమే అండి, ఫన్ కోసమే మీరు చేశారు, అంటే డబ్బుల కోసము అట్లా. సో వీటికి డెవలప్మెంట్ అనేది ఏమి ఉండదు నెక్స్ట్. కాబట్టి ఇది కన్ఫామ్గా మీకు 1 సంవత్సరానికి కాకపోతే 2 సంవత్సరాలకైనా కానీ జీరోకి అనేది వెళ్ళిపోవాల్సింది ఈ టోకెన్. మీకు 2 సంవత్సరాల తర్వాత చూసుకుంటే హ్యామ్స్టర్ టోకెన్ ఎక్కడ కనపడదు, మీకు జీరోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాజెక్ట్ అనేది కూడా క్లోజ్ చేస్తారు. మీరు అప్పుడు దాకా అయితే హోల్డ్ చేయొద్దు. జస్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్కి హోల్డ్ చేసుకుంటే పని అయితే ఒక 1 month అట్లా ఉంచుకోండి, హోల్డ్ చేసుకుంటే పని అయితే. అప్పుడు వాటికైతే యూజ్ అయ్యింది, కానీ లాంగ్ టర్మ్ కంటే యూజ్ అవ్వదు. ఎవరెవరైతే మేము అట్లీస్ట్ ఒక 1 month లేదంటే 0.01లో లిస్ట్ అయితే మేము కొంచెం ప్రైస్ అప్ అయ్యేదాకా, అంటే ఇంక్రీజ్ అయ్యేదాకా ఉంచుకుంటాము అనుకుంటే మీరు అందరికీ ఒక ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ప్రైసింగ్ లిస్ట్ అయిద్దో ఆ ప్రైస్లో అమ్మేసేయండి. అమ్మేస్తే దీనికి మీకు ఏమైందంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైందంటే టోకెన్స్ అనేది ప్రైస్ 0.01లో లిస్ట్ అయినా కానీ అది 0.008కి అట్లా డౌన్ అయిపోద్ది. ఒక 10% 20% అనేది డౌన్ అయిపోద్ది.
ఎందుకంటే బయర్స్ ఎక్కువ లేకుండా సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మీకు ప్రైస్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోద్ది. డౌన్ అయిపోయినప్పుడు అంటే మీకు ఏంటంటే లాస్ వస్తుంది మీరు అట్లనే హోల్డ్ చేసి పెట్టుకుంటే. సో మీరు ఎవరైతే హోల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒకటే చేయండి, ఫస్ట్ అయితే అందరూ సెల్ చేసేసుకోండి. ఇంకా లేదు నేను హోల్డ్ అనుకునే వాళ్ళు మళ్ళీ బై చేయండి. మళ్ళీ బై చేస్తే అప్పుడు తక్కువ ప్రైస్లో మీకు ఎక్కువ టోకెన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఒకవేళ నేను చెప్పిన ప్రాసెస్ అనేది. సో అది అండ్ ఇంకా వచ్చేసి కొంతమంది అడగొచ్చు మీకు ఎట్లా తెలుసు బ్రో ఫస్ట్ ప్రైస్ డౌన్ అయిద్ది మళ్ళీ తర్వాత ఇంక్రీజ్ అయిద్ది అని అంటే, మీరు ఇక్కడ నాట్ కాయిన్లో చూసుకోవచ్చు. నాట్ కాయిన్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదిగోని ఇక్కడ గ్రాఫ్తో సహా మీకు చూపిస్తాను చూడండి. నాట్ కాయిన్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో ఇదిగో చూడు ఎంతకి లిస్ట్ అయింది, 0.01లో లిస్ట్ అయింది. సారీ, ఓపెన్ అనేది 0.01 అయింది. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు క్లోజింగ్ అనేది 0.007లో క్లోజ్ అయింది. ఇక్కడ ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళందరూ రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు తర్వాత చూసుకోండి 0.007లో అందరూ సెల్ చేశారు కదా. సెల్ చేసుకున్న వాళ్ళందరూ ఒక రకంగా అదృష్టవంతులే. 0.007లో ఎవరైతే సెల్ చేసుకున్నారో మీరు తర్వాత చూసుకోవచ్చు. ఇదిగో కరెక్ట్గా ఇక్కడ డేట్ కనిపిస్తుంది చూడండి. మనకి 16th 5th month 16th ఎవరైతే సెల్ చేశారో 0.006, 0.007, 0.008లో ఎవరైతే సెల్ చేసుకున్నారో టోకెన్స్ వాళ్ళందరూ అదృష్టవంతులే. ఎందుకంటే మీరు తర్వాత రోజుల్లో చూసుకోవచ్చు. నేను ప్రైస్ చూపిస్తాను చూడండి. 0.003 అంటే 70%, ఆల్మోస్ట్ 70% అనేది డౌన్ అయింది. డౌన్ అయ్యాక మళ్ళీ అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మీరైతే ఎవరైతే హ్యామ్స్టర్ టోకెన్స్ని హోల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అంటే సెల్ చేసుకోవాల్సిన వాళ్ళు సెల్ చేసేసుకోండి. 0.01 పైన ఎంత ఉన్నా కానీ ప్రైస్ సెల్ చేసుకోండి. హోల్డ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ అయితే సెల్ చేయండి. సెల్ చేసి మళ్ళీ బై చేసుకోండి ప్రైస్ అనేది డౌన్ అయినాక. అర్థమైందా నేను చెప్పింది? సో అయితే అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డేట్ అంతా 25th 5th month 2024లో మీరు ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు. ఎంత ఉంది? 0.0047 ఉంది. 0.0047. ఫస్ట్ డే లిస్టింగ్ రోజు ఎంత ఉంది? 0.01 ఉంది. అంటే ఆల్మోస్ట్ 63% అనేది లాస్ ఫస్ట్ రోజు అమ్ముకోకుండా జస్ట్ హోల్డ్ చేసుకుంటే. కానీ ఇది ఏంటంటే లాంగ్ టర్మ్లో అనేది మనకి ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రైస్ అనేది ఇంక ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది. 0.006, 0.008, 0.01 ఇట్లా ఏంటంటే లాంగ్ టర్మ్లో పెట్టుకోవచ్చు. మీరైతే ఫస్ట్ ఒక 1 week తర్వాత బై చేయడానికి ట్రై చేయండి. 1 week మేము హోల్డ్ చేయలేము అనుకుంటే ఒక 2-3 days తర్వాత అయినా బై చేసేసుకోండి. ఎవరైతే హోల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఈ ప్రాసెస్ అంతా. సో అయితే అదండి ఈ వీడియో. అయితే మీకు ఈ వీడియో ఏమాత్రం కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపించినా కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, యూట్యూబ్లో అంతా చేస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే మన టెలిగ్రామ్ అనేది ఒకటి ఉందండి, దాని గురించి కూడా కొంచెం పట్టించుకొని మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను వాట్ కాయిన్ ఇట్లాంటివన్నీ ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి కదా, చిన్న ఎయిర్ డ్రాప్స్ అంటే కొంచెం ఫాస్ట్గా వచ్చేవి కానీ చిన్న ఎయిర్ డ్రాప్స్ కానీ అట్లాంటివన్నీ మన టెలిగ్రామ్లోనే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతిదీ వీడియో చేయాలంటే కష్టం కదా. సో నేనైతే టెలిగ్రామ్లోనే అప్డేట్ చేస్తాను చిన్న అప్డేట్స్ వచ్చినా కానీ. సో మీరైతే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ని అయితే క్లిక్ చేసి మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయిపోండి. సో అంతే అండి వీడియో అయితే. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్గా, ఏమన్నా ఎక్కువ డౌట్స్ ఉంటే. లేదంటే చిన్న డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. సో మీకు ఏమన్నా వేరే ఎయిర్ డ్రాప్స్ గురించి వీడియో కావాలంటే చెప్పండి, వాటి గురించి కూడా చేస్తాను. అంతవరకు సెలవు.